ఏపీలో మరో 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది అని విశాఖ వాతావరణ శాఖ అంచనా వేసింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్పై కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావం కారణంగా ఉత్తర కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. దక్షిణ కోస్తా జిల్లాలైన నెల్లూరు, ప్రకాశం, మార్కాపురం, బాపట్ల జిల్లాలకు రాయలసీమలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. 4-5 రోజుల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందంటున్న విశాఖ వాతావరణ కేంద్రం అధికారి నాగభూషణంతో మా ప్రతినిధి అనిల్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. ఎల్నినో ప్రభావంతో ముఖం చాటేసినటువంటి వానలు మళ్ళీ ప్రారంభమయ్యేటువంటి అవకాశాలు, ఆశలు చిగురిస్తున్నాయి. ఎందుకంటే ఒక అల్పపీడనం ఏర్పడేటువంటి అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తుంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తున్నాయి. ఏ ప్రాంతాల్లో వాతావరణ ప్రభావం ఏ మేరకు ఉంటుంది, అలాగే రానున్నటువంటి రోజుల్లో వర్షాలు ఏ ప్రాంతాల్లో నమోదు కాబోతున్నాయో తెలుసుకుందాం. మనతో పాటు విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం ముఖ్యాధికారి నాగభూషణం అందుబాటులో ఉన్నారు. మాట్లాడదాం. సార్, ఫోర్కాస్ట్ ఎలా ఉంది? వర్షాలు ఏ ప్రాంతాల్లో అంటే ప్రస్తుతానికి ఋతుపవనాలు అనేవి చురుగ్గా కొనసాగుతున్నాయి. రాష్ట్రం మొత్తం మీద విస్తరించి ఉన్నది. మన జూలై 8-9 తారీఖు కల్లా మొత్తం రాష్ట్రం కాదు, ఇండియా మొత్తం అంతా కూడా వ్యాపించడం జరిగినది. ప్రస్తుతానికి ఏంటంటే ఋతుపవనాల ప్రభావం వల్ల మనకి పశ్చిమ మధ్య బంగాళాఖాతం మరియు దానికి ఆనుకొని ఉన్న ఉత్తర కోస్తా ఆంధ్ర మీదుగా ఒక ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.8 మరియు 7.6 కిలోమీటర్ల మధ్యలో విస్తరించి ఉన్నది. ఈ యొక్క ఉపరితల ఆవర్తనం నుంచి దక్షిణ ఒరిస్సా మరియు దక్షిణ ఛత్తీస్గఢ్ మరియు మధ్య మహారాష్ట్ర మరియు మరత్వాడ మరియు దక్షిణ గుజరాత్ మీదుగా ఈశాన్య అరేబియా సముద్రం వరకు ఒక ద్రోణి కూడా కొనసాగుతున్నది. అంటే ఈ యొక్క ద్రోణి ప్రభావం మరియు ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల ముఖ్యంగా దక్షిణ కోస్తా ఆంధ్రాలో ఉన్నటువంటి 4 జిల్లాలు అనగా బాపట్ల, ప్రకాశం, నెల్లూరు అంటే తిరుపతి జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. రాష్ట్రం మొత్తం మీద 1-2 చోట్ల పలు మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ ఉత్తర కోస్తా మరియు దక్షిణ కోస్తా జిల్లాల్లో 1-2 చోట్ల ఉరుములు మిరుములతో కూడిన వర్షాలు కూడా కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి. ఈ యొక్క తీవ్రమైన గాలులు గంటకి 40 నుంచి 50, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నవి. అంటే ఈరోజు మరియు రాగల 48 గంటల్లో అంటే మత్స్యకారులు ముఖ్యంగా 2 రోజుల వరకు కూడా మన యొక్క కోస్తా తీరం వెంబడి సముద్రంలోకి వేటకు వెళ్ళకూడదని హెచ్చరికలు జారీ చేయడం జరిగినది. ఇది మొత్తం మీద ఏపీలో ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో మోస్తరు వానలు కురవబోతున్నాయి. ముఖ్యంగా దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి ఈ జిల్లాల్లో అంటే బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అందుకే ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు. మిగిలినటువంటి ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు ఉండబోతున్నాయి. అలాగే 1-2 చోట్ల మోస్తరు వానలు కూడా కురిసేటువంటి అవకాశం కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ అప్పరాజుతో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం నుంచి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.